హాయ్ హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. మనసా స్మరామి పార్ట్ 130తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్ హైప్స్ ఇచ్చి కథని ప్రోత్సహించండి యార్. ఇక కథలోకి వెళ్ళిపోదాం. శ్రీధ ఫోన్లో ఉన్న కాల్ రికార్డ్స్ మొత్తం వినిపించగానే అందరూ విస్తుపోయి చూస్తున్నారు వాళ్ళు ఇద్దరిని. భార్గవి శ్రీధని కోపంగా చూస్తూ ఉండడంతో శ్రీధ రెక్లెస్గా తల తిప్పేసుకుంటుంది. శ్రీనివాస్కి అతని వైఫ్కి తల తిరిగినట్లయిపోతుంది భార్గవి మాటలు వినగానే. ఏంటిది భార్గవి? ఒక మనిషిని చంపడానికి ప్లాన్ చేసావా? ఇంత దారుణంగా తయారయ్యావా నువ్వు అని భార్గవి తల్లి భార్గవిని ఒక్కటేస్తుంది. మరేం చేయను, నాకు తనంటే చాలా ఇష్టం. చెప్పాను కూడా చాలాసార్లు తనతో. నాలో లేనిదేంటి, తనలో ఉన్నదేంటి? చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్న మమ్మల్ని కదని నిన్న మొన్న వచ్చిన దాన్ని ఎలా పెళ్లి చేసుకుంటున్నాడు? ఎందులో గొప్పతనం మాకంటే? కొద్దిగా మాకంటే అందం ఉందేమో, అంతకు మించి ఇంకా ఏముంది తనలో స్పెషల్? ఏ మా ప్రేమ ఎందుకు కనిపించలేదు అభిరామ్ నీకు అని అడుగుతుంది భార్గవి. అసలు ప్రేమ అంటే ఏంటో మీకు తెలిస్తేనే కదా. మీలో ఎప్పుడు ప్రేమ కనిపించలేదు నాకు. మీకున్నది ప్రేమ కాదు, ప్రేమ అని చెప్పి దాన్ని పరువు తీయకండి. మీకెంతసేపు అభిరామ్ అనే అతన్ని చేసుకుంటే ఒక పేరు ప్రతిష్ట వచ్చేస్తుంది, ఆస్తి అంతస్తుల్లో తొలతోగొచ్చు. ఇదే మీ ఆలోచన. అసలు ఏనాడైనా ఎవరికైనా మీలో ఆడపిల్ల లక్షణాలు కనిపించాయా? నాకైతే ఎక్కడా కనిపించలేదు. అయినా మీరంటే నాకు ఇష్టం లేదని చెప్పాక బుద్ధిగా తప్పుకోవాలి, కాదని మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకూడదు. కేవలం ఆడపిల్లలని చూసి చూడనట్టు వదిలేశాను, కానీ మీరేం చేశారు? ఈరోజు నా ప్రాణమైన అవని ప్రాణం తీయాలని చూశారు. మీకు తనకి తేడా ఏంటో తెలుసా? అడుగుతున్నావు కదా మాకంటే తను ఎందులో గొప్ప అని. అన్నిట్లో గొప్పతనం. తన అందం చూసి నేను ప్రేమించలేదు, తన మంచి మనసు గుణం చూసి ప్రేమించాను. ఆ రెండు మీ ఇద్దరిలో లేవు. విచ్చలవిడిగా తిరగడం, బాధ్యత లేకుండా ప్రవర్తించడం, అర్ధరాత్రి వరకు రోడ్ల మీద కాలక్షేపం చేయడం, ఇదేగా మీ దినచర్య. కనీసం మీ తల్లిదండ్రులు మీ నుంచి ఏం ఆశిస్తున్నారు? మీరు ఎలా ఉండాలని కోరుకుంటున్నారని ఏనాడన్నా మీరు ఆలోచించారా? అసలు ఆడపిల్లల్లా ప్రవర్తించారా? నా అవని గురించి మీరు మాట్లాడడానికి కూడా మీకు అర్హత లేదు. కుటుంబ బాధ్యత కోసం తన జీవితాన్ని త్యాగం చేయాలనుకుంది. పెళ్లి చేసుకోకుండా తన తల్లి తండ్రి తమ్ముణ్ణి బాగా చూసుకోవాలనుకుంది. నా అంతట నేను వెళ్ళి పెళ్లి చేసుకుందామని అంటే తిరస్కరించింది తను. తనున్న సిట్యువేషన్లో మీరుంటే మీ అమ్మ బాబుల్ని వదిలేసి ఎప్పుడో పారిపోయేవాళ్ళు. చిన్న వయసులోనే బాధ్యత నెత్తిన వేసుకుని బతుకుతుంది తను అని అభి అనగానే, మాకేం అవసరం తనలాగా ఉండటానికి? తను జస్ట్ మిడిల్ క్లాస్ అమ్మాయి, మాకు కష్టపడాల్సిన అవసరం ఏముంది? తనకు అవసరం కాబట్టి కష్టపడింది అని భార్గవి అంటుంది. అసలు మీకేముంది భార్గవి? ఆల్రెడీ మీ నాన్న చేస్తున్న వేరే బిజినెస్లన్నీ దెబ్బతినున్నాయి. ఇప్పుడు మేము ఇస్తున్న 5% షేర్ లాభాలే మీకు బతుకు తెరు. అందుకే మీ నాన్న ఎక్కడ మాతో పెట్టుకుంటే అవి కూడా పోయి నడి రోడ్డు మీదకి వస్తామో అని భయపడి సైలెంట్ అయిపోయాడు. ఈ క్షణం మేము క్యాన్సిల్ చేసేస్తే మీ బతుకు రోడ్డు మీద ఉంటుంది. అది తెలుసా నీకు? ప్లాట్ఫామ్ గతవుతుంది నీకు. కానీ తనిప్పుడు మిలీనియర్ వివేక్ గారి కూతురు. తన ఇంట్లో పని మనిషిగా ఉండడానికి కూడా నువ్వు పనికిరావు. అది నీ బతుకు భార్గవి. ఎందుకంటే ఈ క్షణాన రోడ్డున పడితే నీకొక్క పని చేత కాదు కదా. కనీసం ఏ ఇంట్లో అంట్లు తోమడానికి కూడా నిన్ను పనిలో పెట్టుకోరు ఎవరు. కానీ తాను తన ఆస్తి తనకిస్తుంటే నాకెందుకు ఈ ఆస్తి, నాకు ఈ ఆస్తి ఏం అవసరం లేదు, నేను ఇలాగే సింపుల్గా ఉంటాను అని అంది. తనతో మీరు అస్సలు కంపేర్ చేసుకోకండి, చాలా అసహ్యంగా ఉంటుంది. ప్రేమకి నిలువెత్తు రూపం తను, స్వార్థానికి మారు పేరు మీరు. కోరుకున్నది ఎలాగైనా దక్కించుకోవాలని తప్పుడు మార్గంలో వెళ్ళేవాళ్ళు మీరు. తనకు అన్ని విధాలా పొందే అర్హత ఉన్నా కూడా అవతలి వారి సంతోషం కోసం వాళ్ళని వదులుకునే మనస్తత్వం ఉన్నది తనకి. తన వాళ్ళ కోసం ప్రాణాలైన ఇవ్వడానికి రెడీ అయ్యేది తను, ప్రాణాలు తీయడానికి చూసేది మీరు. ఇప్పుడు అర్థమైందా తనకి మీకు ఉన్న తేడా? ఈ క్షణం కూడా నేను ఇంకెవరినైనా ప్రేమిస్తున్నాను, నువ్వు నాకొద్దు అవని అంటే చిరునవ్వుతో తను నా జీవితం నుంచి తప్పుకుంటుంది.
అంతే తప్ప నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చి నన్ను ఎలా వదిలేస్తావని కనీసం నన్ను నిలదీయడం కూడా నిలదీయదు. మీలాగా అడ్డమైన ప్లాన్లు వేయదు. ఎందుకో తెలుసా? తను నా సంతోషం మాత్రమే కోరుకుంటుంది. ఇదంతా మీకు చెప్పడం కూడా అనవసరం. కానీ ఎందుకు చెప్పానో తెలుసా? తనకి మీకు ఉన్న తేడా మీకు తెలియడానికి. ఇంత ఆస్తికి తను వారసురాలని తెలిసాక కూడా తనలో ఇంత కూడా మార్పు రాలేదు. ముందు నుంచి ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. కానీ మీకు తిప్పి తిప్పి కొడితే ఏముంది మీ దగ్గర? కానీ మీరెంత ఎగిరిపడుతున్నారు. తల్లిదండ్రుల గౌరవాన్ని కాపాడాలనుకుంటుంది తను. మీ తల్లిదండ్రుల్ని తల వంచుకునేలా చేస్తున్నారు మీరు. ఇక మీ ఇద్దరికీ చేసిన తప్పులకి శిక్ష అనుభవించే టైం వచ్చేసింది. మిమ్మల్ని ఎలాగే వదిలేస్తే ఇంకెన్ని దారుణాలు చేయాలని చూస్తారో. మిమ్మల్ని అస్సలు వదిలే ప్రసక్తే లేదు. నిన్నొకసారి వదిలేశాను, అయినా కూడా నీలో మార్పు రాలేదు. ఇక ఇప్పుడైతే నిన్ను మీ నాన్న అమ్మ మొహం చూసి కూడా వదిలే ప్రసక్తి లేదు అని శ్రీధ వైపు చూసి అంటాడు అభి. అవని ఇలా రా అని పిలుస్తాడు. అవని దగ్గరికి రాగానే వీళ్ళకేం పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటున్నావు అని అడుగుతాడు అభి. అవనికి ఆ రోజు అభి మత్తులో ప్రాణాలు తీసుకోవాలని చూసిన విషయం గుర్తుకు రాగానే అప్పటికే శ్రీధని కొట్టాలన్నంత కోరిక ఉండడంతో ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా లాగిపెట్టి కొడుతుంది శ్రీధని. తనెందుకు అలా కొట్టిందో అందరికీ తెలుసు. అక్కడ అవని కొట్టిన దెబ్బకి శ్రీధ కింద పడుతుంది. సారీ అంకుల్ అని శ్రీ వైపు చూసి చెబుతుంది అవని. తను అందుకు అర్హురాలే, నువ్వు మాకు సారీ చెప్పనవసరం లేదు అని అంటారు శ్రీ దేవి గారు ఇద్దరు. భార్గవి వైపు చూసి, ప్రాణాలు తీయడం అంత సులువా మీ అందరికీ? ఒక మనిషి చనిపోతే ఆ మనిషి కోసం ఎంతమంది బాధపడతారు, ఎంతమంది జీవితాలు శూన్యంలోకి వెళ్తాయి మీకు అసలు తెలుసా అని ఒక్కటి పీకి, మీ ఇద్దరిది ప్రేమని మీరు అనుకుంటున్నారు. అది అసలు ప్రేమే కాదు. ప్రేమ అంటే త్యాగం కోరుకుంటుంది, అవతలి వాళ్ళు సుఖం కోరుకుంటుంది. తనకి మీరంటే ఇష్టం లేదన్నప్పుడు హుందాగా తప్పుకోవాలి. లేదంటే మీది నిజమైన ప్రేమ అయితే మీ ప్రేమ తనకు తెలిసేలా చేయాలి. కానీ మీరేం చేస్తున్నారు? ప్రేమ అనుకొని పంతం పెట్టుకున్నారు. ఇద్దరు ఎలాగైనా తనని దక్కించుకోవాలనుకున్నారు, కానీ తన మనసును గెలుచుకోవాలని అనుకోలేదు. నన్ను చంపేస్తే మిమ్మల్ని చేసుకుంటాడా తను? అంటే మీకు దక్కని అదృష్టం ఇంకెవరికీ దక్కకూడదు అనుకున్నారు. నన్ను చంపేసి తనని బాధ పెట్టాలనుకున్నారు. అప్పుడది ప్రేమ ఎలా అవుతుంది అంటుంది అవని. ఎందుకవని వాళ్ళతో ఇదంతా చెప్పడం? అలాంటి మూర్ఖులతో ఇలాంటి విషయాలు చెప్పడం వేస్ట్. మన దగ్గర సాక్ష్యాలన్నీ ఉన్నాయి, పోలీసులకి కాల్ చేస్తాను అని అభి అనగానే ఇద్దరికి పోలీసులు అనగానే భయం వేసి, వద్దు పోలీసులొద్దు, ఇంకెప్పుడు మేము ఏ తప్పు చేయం, ఇక నీ విషయంలో తలదూర్చాం, పోలీసులకి చెప్పొద్దు అభిరామ్ అని భార్గవి సంగీతం మొదలు పెడుతుంది. అవును అభిరామ్, ప్లీజ్ పోలీసులకి చెప్పొద్దు, నేను మళ్ళీ ఫారెన్ వెళ్ళిపోతాను, ఇంకెప్పుడు మీ జోలు రాను అని అంటుంది శ్రీధ. మిమ్మల్ని నమ్మడానికి నేనేమన్నా పిచ్చోడినా? కుక్కతోక వంకర్లాగా మీ వంకర్ బుద్ధులు ఎప్పటికీ మారు. ఇప్పుడు తప్పించుకోవడానికి ఇలా చెప్తారు, కానీ మళ్ళీ మీ బుద్ధి మామూలే అవుతుంది. నేనేమంత మంచివాడిని కాదు, మీరేం చేసినా చూస్తూ ఊరుకోవడానికి అని అభి అంటుండగానే, ప్లీజ్ అభిరామ్ ప్లీజ్, నిజంగా చెప్తున్నాను, ఇంకెప్పుడు మీ జోలు రామ్ అని అవని చేతులు పట్టుకొని, నువ్వు చెప్తే తను వింటారు, ప్లీజ్ చెప్పవా, ఈ ఒక్కసారికి మమ్మల్ని వదిలేయమని అని అడుగుతారు ఇద్దరు. అవని అభి వైపు చూడగానే, నువ్వు నీ మంచితనం చూపించకెక్కడా, నీ ప్రాణాలు తీయాలని చూశారు వాళ్ళు. నాకు అనుమానం రాకుండా ఉండి ఉంటే ఈ పాటికి ఇక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉండేదో ఊహించడానికి కూడా నాకు వణుకు వస్తుంది అవని. ఇంకో ఛాన్స్ నేను తీసుకోలేను, నువ్వు పక్కకు వెళ్ళు అని అవనిని పక్కకి తప్పించి, మీ ఇద్దరికీ ఒక అవకాశం ఇస్తున్నాను. మీ ఇద్దరిలో ఎవరో ఒకరిని క్షమించి వదిలేసి ఒకరికి శిక్ష వేయాలి అనుకుంటున్నాను. అప్పుడు రెండో వాళ్ళ చూసి జీవితాంతం మా జోలి రావడానికి భయపడతారు. అయితే మీలో ఎవరికి ఆ శిక్ష వేయాలో, ఎవరిని క్షమించి వదిలేయాలో మీలో మీరే నిర్ణయించుకోండి అని అడుగుతాడు అభి. ఆ మాట అనగానే, నేను నీ జోలి వచ్చాను తప్ప నీ కాబోయే భార్య జోలి రాలేదు కదా అభి, నన్ను వదిలేస్తే నేను ఫారెన్ వెళ్ళిపోతాను, ఇక ఇటువైపు తిరిగి కూడా చూడను, నన్నే వదిలేసాయి అని అంటుంది శ్రీధ. లేదభిరామ్, ఏదో బుద్ధి గడ్డి తిని
నువ్వు నన్ను కాదని తనని చేసుకుంటున్నావని కోపంలో అలా చేయబోయాను కానీ అది కూడా ప్రాణాలు తీయాలి అనుకోలేదు. షాక్ కొట్టి మంచాన పడుతుంది అనుకున్నాను. ఈసారికి నన్ను వదిలేసే, ఇంకెప్పుడు మీ వైపు కన్ను కూడా ఎత్తి చూడను అని అంటుంది భార్గవి. మీ ఇద్దరిని నాకు చెప్పమని అనడం లేదు. మీలో మీరే తేల్చుకొని ఒక అండర్స్టాండింగ్కి రమ్మన్నాను. జిగిని దోస్తులు కదా. సరే, ఒక పని చేద్దాం. మీ ఇద్దరికి ఒక పోటీ పెడతాను. ఎవరు గెలిస్తే వాళ్ళని వదిలేస్తాను అని అంటాడు అభి. ఇద్దరు ఇదేదో బాగుందని సరే అంటారు ఒకేసారి. పోటీ ఏదైనా సరే వెనక్కి తగ్గకూడదు. తర్వాత మళ్ళీ ఈ పోటీనా అంటే ఇద్దరిని తీసుకెళ్లి కటకటాల వెనక పడేస్తాను. కాబట్టి ముందే ఆలోచించుకొని చెప్పండి అంటాడు అభి. మేం వెనక్కి తగ్గం, ఏ పోటీ అయినా చేస్తాం అని ఇద్దరు ఏకకంఠంతో చెప్తారు. అభి సెక్యూరిటీకి సైగ చేయగానే అతను వెళ్ళి మంచి లెదర్ బెల్టులు 2 తెచ్చి వాళ్ళిద్దరి ముందు పెడతాడు. ఈ బెల్టులతో మీరు ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోండి. బెల్టులు మాత్రమే కాదు, అవసరమైతే మీ చేతులు ఇంకా ఏమైనా కూడా ఉపయోగించుకోవచ్చు. మీ ఇద్దరిలో ఒకరు చివరికి స్టడీగా నిలబడాలి. వాళ్ళని వదిలేస్తాను. దెబ్బలు తిని కింద పడి లేవలేని వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ఉండదు. డైరెక్ట్గా జైలుకి పోతారు. మీకు మీరే డిసైడ్ అవ్వండి అని అభి ఆరాంగా కూర్చుంటూ చెబుతాడు. అభి చెప్పిన పోటీ విని భార్గవ్కి శ్రీధకి బుర్ర గిర్రున తిరిగిపోతుంది. అది విన్న మిగతా వాళ్ళు చచ్చారిద్దరు అని అనుకుంటూ నవ్వుకుంటారు. అందరూ ఆరాంగా కూర్చొని, ఇప్పుడిక్కడ వీళ్ళిద్దరితో మనకి సినిమా స్టార్ట్ అవుతుంది. చూస్తూ ఎంజాయ్ చేయండి. కుస్తీ పోటీ మొదలవుతుంది. ఎవరు గెలిస్తే వాళ్ళు వాళ్ళ అమ్మా నాన్నతో ఇంటికి పోతారు. ఓడిపోయిన వాళ్ళు జైలుకి పోతారు అని చెబుతాడు అభి. ఇది టూ మచ్ అభిరామ్, ఇలాంటి పోటీ ఎవరైనా పెడతారా అని అడుగుతుంది భార్గవి. ఎవరూ పెట్టరు కాబట్టే నేను పెట్టాను. నేనేం చేసినా కొత్తగానే చేస్తాను అని అంటూ, ఎక్కువ టైం లేదు, మీతో మాట్లాడడానికి కూడా నాకు ఇష్టం లేదు. నేను ఒక ఆఫర్ ఇచ్చాను, అది ఉపయోగించుకుంటారా మీ ఇష్టం. లేదా ఇద్దరు జైలుకు వెళ్ళి చెక్కభజన చేసుకోండి. చాయిస్ ఈజ్ యువర్స్. నేను 1, 2, 3 లెక్క పెట్టేలోపు మీరు స్టార్ట్ చేసేయాలి మీ పోటీని అని అంటాడు అభి. వాళ్ళ పేరెంట్స్ వైపు చూస్తారు లాస్ట్ చాయిస్గా. వాళ్ళు కనీసం వాళ్ళ వైపు కూడా చూడరు, పక్కకు వెళ్ళిపోతారు. బావా, ఇప్పుడిక్కడ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ గేమ్ జరుగుతుందా? నాకు చాలా ఇష్టం ఆ గేమ్ చూడ్డం అని అభి పక్కన కూర్చుంటాడు ఆరు. అంతకంటే బాగుంటుంది చూడు. వాళ్ళు ఓన్లీ చేతులతో ఎక్కువగా కుస్తీ పడతారు, కానీ వీళ్ళు అన్ని పార్ట్స్ ఉపయోగిస్తారు చూడు అని అభి నవ్వుతూ చెబుతాడు. అక్కడే పక్కన నుంచున్న అవనిని చేయి పట్టి లాగి తను ఇంకో పక్కన కూర్చోపెట్టుకుంటాడు అభి. అందరూ ఉన్నారు అని సైగ చేస్తుంది అవని. ఉంటే పక్కన కూర్చోకూడదని రూల్ ఏమైనా ఉందా? ఆరు, నెంబర్స్ కౌంట్ చేయి అంటాడు అభి. 6 నెంబర్స్ కౌంట్ చేయగానే ఇక తప్పదనుకొని ఎలాగైనా గెలవాలి అని ఇద్దరు చెరొక బెల్టు చేతికి తీసుకుంటారు. 6 స్టార్ట్ అనగానే ఇద్దరు ఒకరినొకరు కొట్టుకోవడం స్టార్ట్ చేస్తారు. ఒంటి మీద దెబ్బలు చురుకుమని తగులుతున్నా గెలిచి పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా ఉండడానికి ఇద్దరు ఒకరినొకరు పోటాపోటీగా కొట్టుకోవడం స్టార్ట్ చేశారు. కొట్టుకుంటూనే ఇద్దరు ఒకరినొకరు నువ్వు లొంగిపో అంటే నువ్వు లొంగిపో అని రిక్వెస్ట్ కూడా చేసుకోవడం మొదలుపెట్టారు. బెల్ట్తో కొట్టుకుంటుంటే ఒకరినొకరు తప్పించుకుంటున్నారని ఇలా కాదని బెల్ట్ పక్కన పడేసి శ్రీధ భార్గవి జుట్టు పట్టుకుంటుంది వెనక నుంచి ఒడుపుగా. జుట్టు పట్టుకొని మెడ వెనక్కి విరిచి దొరికిన చోటల్లా చేతితో గుద్దడం స్టార్ట్ చేస్తుంది. నన్నే కొడతావా, నా జుట్టే పట్టుకుంటావా అని భార్గవి కూడా మెల్లి తిరిగి శ్రీధ జుట్టు పట్టుకుంటుంది. ఇద్దరూ ఒకరి జుట్టు ఒకరు పట్టుకొని కాసేపు యుద్ధం చేసుకోవడం మొదలుపెట్టారు. ఒకరి చెంపలు ఒకళ్ళు వాయించుకోవడం, ఒకళ్ళ కాళ్ళ మీద ఒకళ్ళు కొట్టుకోవడం, చేతికి దొరికిన వాటిని విసురుకోవడం, చివరికి కింద పడుకొని మరీ ఒకరి మీద ఒకరు దొర్లుతూ కూడా కొట్టుకుంటున్నారు ఇద్దరు. అది చూసిన అందరికీ నవ్వు వస్తుంది. ఒకరికొకరు పిడిగుద్దులు గుద్దుకోవడం స్టార్ట్ చేశారు. ముష్టి యుద్ధం, మల్ల యుద్ధం, కరాటే, కుంగ్ఫు కూడా చేసేసుకున్నారు ఇద్దరు. ఇద్దరు మొహాలు అక్కడక్కడ చిట్లి రక్తం రావడం కూడా మొదలైంది. ఇంకా ఆపమని చెప్పండి బావా అని అంటుంది అవని. నువ్వు ఆ మంచితనం కట్టిపెట్టు. అదే వాళ్ళిద్దరికీ ఛాన్స్ దొరికితే
ఈ పాటికి నిన్ను హాస్పిటల్ బెడ్ ఎక్కించేసేవాళ్ళు. నువ్వు సైలెంట్గా కూర్చో, జరిగేది చూస్తూ అంటాడు అభి. శ్రీధ తన చేతికి దొరికిన యాంటిక్ పీస్ తీసుకొని భార్గవి కాళ్ళ మీద కొడుతుంది. దెబ్బ గట్టిగానే తగులుతుంది భార్గవికి. అయినా కూడా ఎక్కడా తగ్గకుండా భార్గవి తన చేతిలోని ఐటెం లాక్కొని శ్రీధ నడుం మీద కొడుతుంది. నడుం మీద గట్టి దెబ్బ తగలడంతో అమ్మా అంటూ మెలికలు తిరుగుతూ కింద పడిపోతుంది శ్రీధ. భార్గవి ఏదో గెలిచినట్టుగా నవ్వేసుకొని లేవటానికి ట్రై చేస్తుంది. కానీ అక్కడక్కడ రక్తపు మరకలు పడడంతోనే అసలే శ్రీధ కొట్టిన దెబ్బకి కాలు నిలబడలేకపోతుంటే కష్టంగా ఫ్లోర్కి అదిమి లేవాలని చూసినా ఆ బ్లడ్ మీద అడుగు వేసి జర్రన జారి పడుతుంది. ఆ పడడంతో కాలు మెలిక పడితే తలకి కూడా గట్టిగానే దెబ్బ తగులుతుంది. ఇక ఇద్దరికీ ఓపిక లేక మూలుగుతూ ఉండేసరికి ఫ్లోర్ మీద దొర్లుతుంటే అభి లేచి దగ్గరికి వెళ్ళి 6 కౌంట్ చేయి 10 అనేసరికి ఎవరు లేస్తే వాళ్ళు విన్నంటాడు. 6 కౌంట్ చేస్తుంటే ఇద్దరూ లేవలేక అలాగే ఉండిపోతారు. ఏంటి, ఒక్కరు కూడా లేవలేకపోతున్నారా? అంటే ఇద్దరూ జైలుకు వెళ్ళాలన్నమాట అని అంటాడు అభి. కథ కొనసాగుతుంది. మరిద్దరూ జైలుకు వెళ్తారా లేకపోతే ఒకరు లేస్తారా తెలియాలి అంటే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.